అందరూ పదే పదే సంఖ్యాకాండము 21 అధ్యాయం 17 మనందరికీ మనం సాధించాలనుకునే కలలు మలుపు తిరుగుతాయని ఆశించే సమస్యలు ఉంటాయి. దేవుడు మన హృదయంలో ఒక వాగ్దానాన్ని ఉంచాడని మనకు తెలుసు, కానీ అది అసాధ్యం అనిపిస్తుంది. సంఖ్యాకాండము 21 అధ్యాయంలో ఇజ్రాయేలీలు ఈ విధముగా భావించారు. వేసవి వేడిలో ఉన్న బంజరు అడవిలో వారు నీటి కోసం తహతహలాడుతూ పాత ఎండిపోయిన బావి దగ్గరకు వచ్చారు. అయితే అదే అసాధ్యమని అనిపించినప్పుడు దాని గురించి సనుగు కొనటానికి బదులుగా వారు బావి ఉబుకుము అని పాట ప్రారంభించారు. వారు విశ్వాస ప్రకటన చేశారు. వారందరూ పదే పదే వాగ్దానాల బావి గురించి పాడారు. అది కీలకమైంది. అకస్మాత్తుగా నీటి ప్రవాహం ప్రారంభమైంది. దేవుడు నీలో ఉంచిన వాగ్దానాలు ఉన్నాయి. అది జరగదు అని నీ పరిస్థితులు నీకు చెప్పవచ్చు. అయినా కానీ వాళ్ళు చేసినట్లు నీవు నీ వాగ్దానాన్ని పట్టుకొని పాడాలి. నీ స్థుతులు, నీ కృతజ్ఞతలు మరియు నీ విశ్వాస ప్రకటన వల్ల వైద్యం, సమృద్ధి మరియు పురోగతులు పుట్టుకొస్తాయి. కొన్నిసార్లు మనం దేవుని కోసం వేచి ఉంటాము, కానీ ఈ పరిస్థితులలో దేవుడు నీ దగ్గర నుండి ఎదురు చూసేది అదే. ఆయన నీ హృదయంలో ఉంచిన వాగ్దానాలను ప్రకటించటము నీవు ఎందుకు ప్రారంభించకూడదు? దేవా దీవించుము. ఆమేన్.